ఉమ్మడి కరీంనగర్ జిల్లా రివ్యూ మీటింగ్కి ఇవాళ పోవడం జరిగింది. ఇలా పోయిన తర్వాత ఆడ మేము అడిగింది ఏంది, రైతులకి మీరు మొదటి 100 రోజులలోనే రైతు భరోసా అనే ఒక పథకం పెడతాం. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ప్రతి రైతుకి పెట్టుబడి కోసం 15,000 రూపాయలు ఇస్తాము అని కేసీఆర్ గారు కేవలం 10,000 రూపాయలు రైతులకి బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒక్కసారి గుర్తు చేసినాం. మరి మీరే కదా రైతులందరికీ కూడా 15,000 రూపాయల రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు. మరి వేస్తామని చెప్పిన తర్వాత ఇవాళ మీరు అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ దాకా ఒక్కసారి కూడా రైతు భరోసా అనే పథకాన్ని మీరు కొనసాగించలేదు, వెయ్యలేదు కదా రైతులకి. ఇవాళ దాకా మీరు ఎందుకు వేయలేదు అని నేను అడిగిన. మరి వాళ్ళు వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. రబీ పోయింది, యాసంగి పోయింది, 2 సీజన్లు పోయినాయి. 2 సీజన్లలో రైతు బంధు అనేది వాళ్ళు వెయ్యలేదు. మళ్ళా ఇప్పుడు వేస్తామని చెప్తా ఉన్నారు, వేస్తారో లేదో కూడా తెలియదు. అది కూడా ఏం చెప్పిర్రు, 12,000 రూపాయలు వేస్తాము, మేము 15,000 వేయము అని మాట మార్చిరు. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు చేత కాకపోతే ఆ రోజు మీరు మాట ఇచ్చి రైతులను ఎందుకు మోసం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు ప్రశ్నిస్తా ఉన్నా, ఈరోజు అక్కడ కరీంనగర్ కలెక్టరేట్లో కూడా ఇదే అడిగిన. దానికి సమాధానం చెప్పరు. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ మేము 100% చేసినామని చెప్తా ఉన్నారు. ఇది పూర్తి అవాస్తవము. మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవాళ కేవలము 45 నుంచి 50% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకొక 50% రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదు. ఖచ్చితంగా మీరు రుణమాఫీ చెయ్యాలి అని నేను 3 మంత్రుల సాక్షిగా మొత్తము అందరి ముంగట మొత్తం అధికారులు ఉన్న ముందల్నే నేను చెప్పడం జరిగింది. దానికి జవాబు చెప్పరు. అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో దళితులది దళిత బంధు అనే ఒక పథకంని కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. దాదాపు శాచ్యురేషన్ మోడ్లో 18,500 దళిత కుటుంబాలకి ఇలా దళిత బంధు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. దాని 2వ విడత అనేది మీరు ఆపమని కాపీ ఇచ్చిండ్రు, మీరు ఆపమని ఆర్డర్స్ ఇచ్చిండ్రు. మరి దాని సంగతి ఏంది? మేము 2వ విడత దళిత బంధు ఇవ్వమని అడిగితే పోలీస్ అధికారులు మా మీద కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని సంగతి ఏంది అని మేము అడిగితే దానికి జవాబు చెప్పరు. అదేవిధంగా నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. మరి ఈ ఎస్డిఎఫ్ కాంగ్రెస్ పార్టీ పైసలా లేకుంటే గవర్నమెంట్ పైసలా అని నేను అడిగిన. ఎందుకు అడిగినా అంటే ఇలా ఎస్డిఎఫ్ అని పేరు పెట్టి ఓడిపోయిన వాళ్ళతోని డిపాజిట్ రాని వాళ్ళని ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోని ప్రపోజల్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రపోజల్ మేరకు మేము శాంక్షన్ చేస్తున్నామని ప్రొసీడింగ్ కాపీస్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదేం పద్ధతి? ఇదెట్లు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గరేమో ఎమ్మెల్యేలు ఇచ్చిన కాడ ప్రపోజల్ ఇస్తారు, మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న దగ్గరనేమో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇస్తారు. మరి ఈ పైసలే మన కాంగ్రెస్ పార్టీవా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కటే అడిగిన వాళ్ళని, ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీరు మంత్రులు ఉంటే ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేలని మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి ఎట్లయితే ఎమ్మెల్యే గెలిపించిర్రో మమ్మల్ని కూడా ప్రజలు ఓట్లేసి అట్లనే ఎమ్మెల్యేగా గెలిపించిర్రు. ఓ 10 ఎమ్మెల్యేలు మాకంటే ఎక్కువ కూర్చుంటే మీరు మంత్రులే ఆడ కూర్చుర్రు, లేకుంటే మేము అధికారంలో వస్తే మా పార్టీ వాళ్ళ మంత్రులు కూడా ఆడ కూర్చునేది అని బాజాబ్తూ బళ్ళ గుద్ది మరీ చెప్పిన. ఇవన్నిటికీ సమాధానం ఉండదు. రైతులకి నా వీణవంక మండలంలో జమ్మికుంట మండలంలో కలువల ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ని అది 2023లో తెగిపోయింది.
దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు డిపిఆర్ 70 కోట్ల రూపాయలు వేసి ఆ డిపిఆర్ తయారు చేసి పంపినాం. ఆ కల్వల ప్రాజెక్ట్ అనేది మీరు కడితే వీణవంక మండలం జమ్మికుంట మండలకు సంబంధించిన రైతులకి దాదాపు 6,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు వస్తాయి, రైతులు అద్భుతంగా బతుకుతారు. దాంతో దయచేసి ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పండి అంటే దాని గురించి కూడా జవాబు చెప్పరు. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల కమిటీల విషయంలో కూడా ప్రపోజల్ పంపించింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రపోజల్ పంపించిందేమో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపించిన ప్రపోజల్ ఏమో రిజెక్ట్ చేసి పెడతారు. ఏ బేసిస్ మీద వాళ్ళ ఇన్ఛార్జ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ల బేస్ల మీద ఎంపీడీఓలు కానీ ఎట్లా ఫార్వర్డ్ చేస్తారు? అంటే అధికారం ఉంది కదా, మా ఇష్టం ఉన్నట్టు మేము విర్రవీగుతామని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇదే క్రమంలో నేను ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల పక్షాన, మా రైతుల పక్షాన, మా దళిత బిడ్డల పక్షాన ఇలా నేను అడుగుతా ఉంటే సిగ్గు లేకుండా నా పక్కన కేసీఆర్ గారి భిక్షతో, కేసీఆర్ గారి దయతోని గెలిచిన ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు నా పక్కన కూర్చొని ఉన్నారు. నాతో ఏమంటాడు పక్కన కూర్చొని అంటే, ఏగా రైతులకు అన్ని గవన్నీ ఎందుకు అడుగుతున్నావు, ఇక మీ బీఆర్ఎస్ పార్టీ సంగతి నేను చెప్తా ఇప్పుడు అని మైక్ తీసుకుంటుండు. ఎస్, నేను ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు బాజాప్తు వ్యతిరేకించిన. అసలు ఈయన ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీ తరఫున మాట్లాడుతుండు అని నేను అడిగితే నేను కాంగ్రెస్ పార్టీనే అని చెప్తుండు. నేను ఇవాళ స్పీకర్ గారిని వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను, బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునని సంజయ్ గారు చెప్పారు. వెంటనే సంజయ్ని మీరు డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరేదో సంజయ్ గారు మీరేదో తమాషాలు చేస్తామంటే ఇక్కడ చూసుకుంటూ ఊరుకునేటోడు ఎవడు లేడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని అడుగునా అడ్డుకుంటాం, అడుగునా ప్రశ్నిస్తాం. ఇలా ప్రజల పక్షాన ఉండకుండా, సిగ్గుశరం లేకుండా ఇలా సంజయ్ గారు పైసల కోసం అమ్ముడు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అజెండా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి రేవంత్ రెడ్డి సంకల జొర్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడతానంటున్నాడు. ఇలా కొంచెమన్నా సిగ్గు శరము లజ్జ మానం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఈ సంజయ్కి. ఇలా బాజాప్తు చెప్తున్నా, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలా 1,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుకి క్రెడిట్ చేసిన ఏకైక ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు ఉండే ఈనాడు ఉండే కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రంలో 1,00,000 కోట్లు డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి వేసిర్రా? ఆనాడు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా, సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు దీనికి జవాబు చెప్పండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లా పడుతుంది, ఇవాళ ఎట్లా పడదు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల ఫ్రీ కరెంట్ ఎట్లా వస్తుంది, ఇవాళ ఎట్లా రాదు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరగక ముందే దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఆనాడు ఎట్లా పడుతుంది, ఈనాడు ఎట్లా పడదు? ఇవాళ నెలకి టంచనగా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టంచనగా పెన్షన్ టైం మీద ఎట్లా పడుతుంది, ఇవాళ ఎట్లా పడదు? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం మీద కళ్యాణ లక్ష్మి ఎట్లా వస్తుంది, ఇవాళ ఎట్లా రాదు? ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా కేసీఆర్ కిట్లు ఎట్లు ఇస్తారు, ఇవాళ ఎట్లు ఇయ్యరు? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్లు ఎట్లు ఇచ్చిర్రు, ఇవాళ ఎట్లు ఇయ్యరు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కంటి వెలుగు ఎట్లా నడిచింది, ఇవాళ ఎట్లా బంద్ అవుతాయి? ఇవన్నీ మేము అడుగుతుంటే దివిట్లకి సమాధానం చెప్పలేక మా మీద దాడులు చేస్తాం, మా మీద కేసులు పెడతాం, మిమ్మల్ని బెదిరిస్తాం అంటే ఇక్కడ భయపడేటోడు ఎవ్వరు లేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ మెడలు వంచి నువ్వు ఏవైతే 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తా అని చెప్పినవో ఆ 6 గ్యారెంటీలు నువ్వు ఇచ్చే వారికి నేను ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీలు
నువ్వు ఏవైతే ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చినవో అవి ఇచ్చే వరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.